దేవుడు ఈ లోకంలో న్యాయములు ఉంటాయి, అన్యాయము ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మంచోళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు నిజమైన వాడు. ఆయనకి అబద్ధం ఆడటము రానే రాదు, పాపం చేయటము రానే రాదు. కానీ దేవుడు నిర్మించిన మనం దేవుడి స్వరూపంలోకి దాల్చాలి అంటే, ఆయన స్వరూపాన్ని మనం పొందుకోవాలంటే ముందుగా చేసిన పని ఏంటంటే, దేవుడు ఉదయం లేచిన తర్వాత ఆయన 3 గంటల ప్రాంతంలో మోకరించి తండ్రికి మొరపెడతాడు. స్తోత్రం. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రం క్రీస్తు వారి లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రత్యేకింపచేసిన వాడు, ప్రత్యేకతను చూపినవాడు. అంటే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడ దేవుడు వాక్యము సెలవిస్తున్నది. ఇవి అనగా దేవుడు నిర్మించిన దానిని దేవుడు కూడా మనుషులు వేరు చేయలేరు కూడా. యెషయా గ్రంథము 46వ అధ్యాయము, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం నుంచి వివరించండి, చదవండి. యెషయా గ్రంథము, నా ఆలోచన నిలుచునని నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదని నీవు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవాలని తెలియజేస్తున్నాను అంటాడు. ఇది యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము. అంటే దేవుడు ఏది జరగబోతుంది, ఏది రాబోతుంది, నీ దగ్గర ఏమి కావాలి అని తెలుసుకున్నవాడు, నీకు అక్కలేని వాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఈ లోకంలో మనుషులు కాదు, మనుషులు ఎంత మాత్రము కాదు. దేవుడు నిర్మించిన ప్రతి బిడ్డకు కూడా, ప్రతి మానవాళికి కూడా ఒక పని చెప్పాడు. అది ఏ పని అనగా దేవుణ్ణి ఎల్లవేళలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ఒక పని. దేవుణ్ణి నీ జ్ఞాపకాలతో నువ్వు గనపరచడం ఒక పని. ఎందుకనగా దేవుడు సామూయేలుతో చెప్పిన మాట, సామూయేలు ప్రవక్త గురించింది ఏంటంటే, నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను అంటాడు, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను అంటాడు. అంటే దేవుడు నిర్మితంలో ఆలోచనకర్త ఉన్నాడు, ఆలోచించాడు. ఎందుకంటే ఈ లోకము శోధనతోటి, పాపంతోటి నిండి ఉన్నది కనుక ఒక ఆలోచన కలిగి ఉండి దేవుడు ప్రతి అనుకూల సమయం ముందు, ప్రశంస సమయం ముందు ఏం చేశాడంటే, నా రాజ్యం ఇక్కడ చేయాలి, ఆ రాజ్యంలో న్యాయాలు ఉండకూడదు, అక్కడ చట్టాలు ఉండకూడదు, నేనే చట్ట విధంగా ఉండాలి, అక్కడ ఆకలి తప్పికలు ఉండకూడదు, అక్కడ నా పిల్లలకు స్వేచ్ఛా జీవితం కలగజేయాలని దేవుడు అనుకుంటున్నాడు. ఇది వాస్తవం. ఎందుకంటే దేవుడు నిర్మించిన ప్రతి అవసరతను నీకు తీర్చాడు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఘటనను, నువ్వు చేసిన ఆలోచనలు, నీకు చేసిన ప్రార్థన అంగీకరించి నీకు కార్యం చేశాడు. కానీ ఈ రోజు అడుగుతున్న దేవుడు ఏంటంటే, నువ్వు సిద్ధపడుతున్నావా అని అడుగుతున్నాడు. స్తోత్రం. కనుక దేవుడు సిద్ధపాటు కలిగి, ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఉంటావో బుద్ధి కలిగి కనికలా జీవిస్తావు అన్నమాట. బుద్ధి లేని కనిక ఏమైపోయారు? బుద్ధి లేని కనికలు విడబడ్డారు. బుద్ధి కలిగిన కనికలు ఎక్కడ ఉన్నారు? ఎత్తబడ్డారు. ఎత్తబడే గుంపులో ఉన్నామా, విడబడే గుంపులో ఉన్నామా? ఈ రోజున అనేక సంఘాలు వస్తున్నాయి, సంఘాలు. ఎందుకంటే స్వస్థతల కోసం సంఘాలు ఏర్పడుతున్నాయి. అది దేవుడి రాజ్యాన్ని పరిపాలిస్తా అంటే పరిపాలించమని నిర్ధారించాడు దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా. ఎందుకనగా మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి సార్. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి 4వ అధ్యాయము 8వ వచనం చదవండి సార్. మరలా అపవాది కొండ మీదకి ఆయన తోలుకుని పోయి లోకరాజు చూపించసాగింది. వాటి మహిమను చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కరించిన వీటన్నిటి నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఇక్కడ చదువు ఇక్కడ ఎవరు వచ్చారు అక్కడికి? అపవాది. నా మహిమను చూపు సాగుతుంది. ఇక్కడ ఏం సాగుతుంది? ఇదిగో నేను చేస్తున్న కార్యం ఇదిగో. అక్కడ 40 దినములు దేవుడు ఏసువారు ఉపవాసం ఉండగా ఎవరు వచ్చారు అక్కడికి? శోధకుడు వచ్చాడు. దేవుడు పరిశోధించేవాడు, దేనైనా సరే
పరిశోధించేవాడు. నువ్వు పరిశోధించి చదవాలి బైబిల్, పరిశీలన చేసి చదవాలి బైబిల్. నీకు అర్థం అవ్వాలి అంటే దేవుని వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, నీ కన్ను తేడాదైతే నీ దేహం అంతా తేడా కనబడాలి. నీ తేడా కనబడాలి అంటే లేఖనము నీలో ఉండాలి, లేఖనము నీరు నెరవేర్చబడాలి అంట. ప్రతి క్షణం ప్రతి నిమిషం నీలో నుంచి దేవుడు ఉదయించబడాలి. ఇది వాస్తవాలు. ఆమె ఇక్కడ 4వ అధ్యాయం నుంచి ఇక్కడ చూడండి ఒకసారి 23 మరలా అపవాది మిగిలిన ఎత్తైన కొండకు తీసుకెళ్ళి ఆయన తోడుకుని పోయి ఈ లోకరాజులన్నీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వారితో అమ్మా సాతానా బొమ్ము ప్రభు అయినా నీ దేవునికి మొక్కుము అంటే అది చాలండి. క్రీస్తు వారు మహిమను చూశాడు. ఈ సాతాను చేసిన మహిమ కోసం దేవుడు రాలేదంటే, క్రీస్తు రాజ్య పరిపాలకుడు, ఆయన రాజు సిద్ధపరిచేవాడు.